ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్ మారుతోందన్నారు ప్రధాని మోదీ. 10 ఏళ్లలో ఇతర దేశాలు ఇండియాను చూసే విధానం పూర్తిగా మారిందన్నారు. రైతులను సంపన్నులను చేయడమే ఎన్డీఏ సర్కారు లక్ష్యమన్నారు. మణిపూర్లో అల్లర్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. గుజరాత్లో బుల్లెట్ ట్రైన్ పనులు చివరి దశకు చేరుకున్నాయన్నారు బీజేపీ నేతలు. వరల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా భారత్ మారుతోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రపంచ దేశాల ప్రజలు ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. గతంతో పోల్చితే ఇతర దేశాలు భారత్ను చూసే విధానం పూర్తిగా మారిందన్నారు. ఢిల్లీలో జరిగిన ఎన్ఎక్స్టీ కాంక్లేవ్ లో పాల్గొన్నారు. ఇన్నేళ్లు శ్రామిక శక్తిగా ఉన్న భారత్ ప్రపంచ శక్తిగా మారుతోందన్నారు. సెమీ కండక్టర్ల నుంచి విమానవాహక నౌకల వరకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందన్నారు. कभी हम जिन चीजों का इंपोर्ट करते थे, आज देश उनका इमर्जिंग एक्सपोर्ट हब बन रहा है. जो किसान कभी लोकल मार्केट तक ही सीमित था, आज उसकी फसल पूरी दुनिया के बाजारों तक पहुंच रही है. రైతులను సంపన్నులను చేయటమే ఎన్డీఏ సర్కార్ లక్ష్యమన్నారు ప్రధాని మోదీ. వ్యవసాయం, గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. అగ్రికల్చర్, విలేజ్ డెవలప్మెంట్ పై వెబినార్ లో వర్చువల్ గా ప్రసంగించారు. ఆత్మ నిర్భరత్ భారత్ నిర్మాణానికి అంతా కలిసి పనిచేయాలన్నారు ప్రధాని మోదీ. एक ऐसे भारत के निर्माण में जुटे हैं जहां किसान समृद्ध हो, किसान सशक्त हो. हमारा प्रयास है कोई किसान पीछे न छूटे, हर एक किसान को आगे बढ़ाएं. हमने कृषि को विकास का पहला इंजन मानते हुए अपने अन्नदाताओं को गौरवपूर्ण स्थान दिया है. ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో శాంతి భద్రతలపై కేంద్రం ఫోకస్ పెట్టింది. ఆ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఢిల్లీలో జరిగిన సమావేశంలో మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా, ఆర్మీ, పారామిలిటరీ అధికారులు పాల్గొన్నారు. మార్చి 8 నుంచి ప్రజలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకోవాలన్నారు అమిత్ షా. గుజరాత్ లో బుల్లెట్ ట్రైన్ పనులు చివరి దశకు చేరుకున్నాయన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. పనులు పూర్తిగానే గంటకు 360 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ ట్రైన్ పరుగులు పెట్టనుందని చెప్పారు. మహారాష్ట్రలోనూ బుల్లెట్ రైల్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. దాదాపు 2 కిలోమీటర్ల సముద్ర గర్భంలో టన్నెల్ నిర్మించామన్నారు అశ్విని వైష్ణవ్. उस इंजन को अगर आप देखोगे तो ऐसा लगेगा कि डेटा सेंटर जैसे होता है ना, कंप्यूटर सेंटर जो होता है, कंप्यूटर सेंटर जैसा वो इंजन बना है. बहुत ही अच्छा इंजन बना है. तो मैं अभी यहाँ से स्टेशन 2 चीज़ें और देखने जाऊँगा. एक तो दाऊद की फैक्ट्री देखने जाऊँगा. एक बार पूरा उसका इंस्पेक्शन हो जाए तो फिर माननीय प्रधानमंत्री जी को निवेदन करेंगे. और दूसरा एक 100 मीटर चौड़ा 100 मीटर की एक ब्रिज है जो कि एक सिंगल स्पैन का ब्रिज है. वो भी एक देश के अंदर एक बहुत बड़ा ऐतिहासिक काम है. ఎన్డీఏ సర్కార్ వైద్య, ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. ఢిల్లీలో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన వాహనాన్ని ప్రారంభించారు. మార్చి 7న జన్ ఔషధి దివాస్ సందర్భంగా వారం రోజులు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.